వేశారు కదా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత అభివృద్ధి జరిగింది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది నువ్వు చెప్పండి. జగదీష్ గారు ఒకసారి నా ప్రశ్న వినాలి. జగదీష్ గారు నా ప్రశ్న వినాలి. పార్టీ కోసం వచ్చాం కదా అని మీరు పార్టీని భుజాన్ని వేసుకొని మోసేస్తా ఉంటే, అబద్ధాలు చెప్తా ఉంటే మేము ఎక్కడ నమ్ముతాం? అదే విధంగా జగదీష్ గారు ఒకసారి నా ప్రశ్న వినాలి. జగదీష్ గారు నా ప్రశ్న వినాలి. ఎక్కడైనా పార్టీ ఆఫీస్ లో చెప్పుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మాట్లాడండి. మీరేం మీ పార్టీ మీకేం చెప్పిందో చెప్పండి. మీ పార్టీ ఏం చెప్పకపోతే మీరు పార్టీలో అడగాలి. ఇవన్నీ మేనిఫెస్టో గురించి, ఓకే, అభివృద్ధి గురించి అందరి పెద్దలకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్. చేతగాక నోరేసుకొని పడిపోతే రైట్. శేఖర్ రెడ్డి గారు గత ఎన్నికల ప్రచారంలో ఒక నిమిషం నా ప్రశ్న వినాలి. మీరు ఒకసారి నా ప్రశ్న వినాలి. గత ఎన్నికల ప్రచారంలో మీ పార్టీ అధినేత అంతకుముందు చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, విస్తృతమైనటువంటి హామీలు ఇచ్చారు. ప్రజలకు కొన్ని విషయాలు ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా అంశం కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి ఇతర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా తీసుకెళ్లారు. మద్యపాన నిషేధ అంశాన్ని కూడా ప్రజల్లోకి బాగా అర్థమయ్యేలా తీసుకెళ్లారు. కొన్ని విషయాలు మీరు సాధించగలిగారు, కొన్నింట్లో విఫలమయ్యారు. అయితే అప్పుడు ఆ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం చేసినటువంటి మీరు ఇప్పుడు కేవలం ఈ నవరత్నాలు మేము అమలు చేశామనే దగ్గర మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు? అంటే మేనిఫెస్టో అంటే కేవలం నవరత్నాలు మాత్రమేనా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ఇచ్చినటువంటి హామీలు ఎందుకు సాధించలేకపోయామనేవి ఒక వివరణ కూడా ప్రజలకు ఇవ్వాలి కదా. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధానికి సంబంధించి ఎందుకు సాధించలేకపోయామనేటటువంటి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు, లేదంటే విభజన హామీలు ఇతర అంశాలు ఎందుకు సాధించలేకపోయారు అనేటటువంటి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 5 ఏళ్ళ అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ప్రజలకు ఈ విషయంలో సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదంటారా మీరు? ఖచ్చితంగా ఉందండి, లేదని ఎవరు చెప్తున్నాం? శేఖర్ రెడ్డి గారు మీ ఫ్రీజ్ అయింది. నవరత్నాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చే రోజు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మేము 2019 ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశాలను నెరవేర్చలేకపోయాం, ఎందుకు నెరవేర్చలేకపోయామని స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తాం. మాకెందుకు లేదండి. ఇంకోటి మీ ద్వారా శ్రీనివాస్ అన్న మాట్లాడుతున్నా అండి. శ్రీనివాస్ అన్న తిరుపతిలో ఉంటున్నారు. నేను చెప్పిన కంపెనీస్ పేర్లు ఏవైతే ఉన్నాయో శ్రీనివాస్ అన్నకి నేను ఓపెన్ ఛాలెంజ్ అండి. తిరుపతికి నేను వస్తా, కావాలంటే నేను నెల్లూరులోనే ఉన్నా, నాకు 2 గంటలు ఈ మేము చెప్పిన కంపెనీలు ఎవరి హయాంలో వచ్చాయి, ఎప్పుడు వచ్చాయని నేను చూపిస్తాను. నేను చూపించలేకపోతే మీరు చెప్పుతో కొట్టినా పడ్డానికి నేను సిద్ధం. మీడియా ముఖంగా నేను చెప్తాను. ఒకవేళ నేను చూపిస్తే నా చెప్పు దెబ్బలు తినడానికి మీరు సిద్ధమా? వద్దులే అలాంటి పదప్రయోగం. అలాంటి పదప్రయోగం మీకు వచ్చిన దౌర్భాగ్యం నాకు అర్థం కాలేదు. డిబేట్ లో రాజకీయాలు మాట్లాడండి, ప్రజలకు మంచి చెప్పండి, ప్రజలకు న్యాయం చెప్పండి. ఒకటి శేఖర్ రెడ్డి, నీకు నాకు ఆశీర్వాదాలు లేవు, నీకు నాకే ఆశీర్వాదాలు లేవు. చెప్పులతో కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ప్రజల కోసం చెప్పండి. ఏం కావాలా? ప్రజల సమస్యలు మాట్లాడండి. వేరే రాజకీయ పార్టీలు జగదీష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. మీ సంస్కృతి నిర్లక్ష్యం అయితే ఎట్లా మీరు చెప్పండి? ఒక్క నిమిషం. ముందు మీ వాదన ఎన్నికలుసుకోండి. ముందు పరిశ్రమలు నేను చెప్తా శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. జగదీష్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఎవరికి ఏం అర్థం కాదు, ఆడియన్స్ కి ఏం అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. జగదీష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. జగదీష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు చాలా